ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. స్నపన తిరుమంజన సేవలో సిరుల తల్లి సుగంధ సోయగం. తిరుచానూరు క్షేత్రంలో వైభవంగా మహంతు ఉత్సవం. కంచి పీఠాధిపతులను మర్యాదపూర్వకంగా కలిసిన టీటీడీ చైర్మన్ శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామి ఆశీస్సులు పొందిన బిఆర్ నాయుడు. తిరుమలలోని లడ్డూ కౌంటర్లో టీటీడీ అదనపు ఈవో తనిఖీలు. టోకెన్ల స్కానింగ్, లడ్డూల జారీ ప్రక్రియను పరిశీలించిన సిహెచ్ వెంకయ్య చౌదరి. ఆలయాలలో సుబ్రహ్మణ్య షష్ఠి ఉత్సవాలు పరిసమాప్తం. కళ్యాణోత్సవంలో వల్లీనాథుడి దివ్య కటాక్షం. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆదివారం మహంతు ఉత్సవం వైభవంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం హరిదేవేరి కార్తీక బ్రహ్మోత్సవాలను నవంబర్ 28వ తేదీ నుండి డిసెంబర్ 6వ తేదీ వరకు అంగరంగ వైభవంగా నిర్వహించింది. బ్రహ్మోత్సవాలు ముగిసిన తర్వాత పద్మావతీదేవికి మహంతు ఉత్సవాన్ని నిర్వహించడం సంప్రదాయం. ఈ నేపథ్యంలో సర్వశోభితంగా అలంకరించిన అమ్మవారిని బంగారు తిరుచిపై వేంచేపు చేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ పడమటి మాడవీధిలోని హతిరాంజీ మఠానికి తీసుకొచ్చారు. మఠంలోని శ్రీ ఆంజనేయ స్వామివారి ముఖమండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై శ్రీ పద్మావతీదేవిని కొలువు తీర్చారు. కలశ స్థాపన, పుణ్యాహవచనం, కలశ పూజ, విశ్వక్సేన పూజ, సంకల్ప పూజలు జరిపారు. ఆపై పంచామృతాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అమ్మవారికి స్నపన తిరుమంజనం జరిపి నివేదన, మహామంగళ హారతులు సమర్పించారు. స్నపన తిరుమంజనం అనంతరం శ్రీ పద్మావతి అమ్మవారు తిరిగి ఆలయానికి చేరుకున్నారు. వచ్చెను అలమేలు మంగా, వచ్చెను అలమేలు మంగా, ఈ పచ్చల కడియాల పణతి చలంగా. వచ్చెను అలమేలు మంగా, ఈ పచ్చల కడియాల పణతి చలంగా. వచ్చెను అలమేలు మంగా, ఈ పచ్చల కడియాల పణతి చలంగా. వచ్చెను అలమేలు మంగా, వచ్చెను అలమేలు మంగా. కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర స్వామీజీని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఆదివారం సాయంత్రం తిరుమలలోని కంచి మఠంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా స్వామీజీ చైర్మన్ కు ఆశీర్వచనం పలికారు. ఈ సందర్భంగా స్వామీజీ చైర్మన్ తో మాట్లాడుతూ టీటీడీ నూతన ధర్మకర్తల మండలి ఇటీవల తీసుకున్న నిర్ణయాలను అభినందించారు. తిరుమల పవిత్రతను కాపాడే విధంగా భక్తులకు మేలు చేకూరేలా నిర్ణయాలు తీసుకోవడం ప్రశంసనీయమని తెలిపారు. తిరుమలను మరింత సుందర దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దాలని, వేద విద్య వ్యాప్తికి కృషి చేయాలని చైర్మన్ బిఆర్ నాయుడుకు కంచికామకోటి పీఠాధిపతులు శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామీజీ సూచించారు. ఉత్తరప్రదేశ్లోని అయోధ్య నగరంలో లోక సంక్షేమాన్ని కాంక్షిస్తూ వివిధ రకాల ధార్మిక, వైదిక క్రతువులు మహత్తరంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా అయోధ్యలో నిర్వహించిన శ్రీ మహానారాయణ దివ్యరుద్ర సహిత శత సహస్ర చండీ విశ్వశాంతి మహాయాగంలో టీటీడీ ఈవో జె శ్యామలరావు దంపతులు పాల్గొన్నారు.
తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో తిరుమంగై ఆళ్వార్ తిరునక్షత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. డిసెంబర్ 4వ తేదీ నుండి 14వ తేదీ వరకు 10 రోజుల పాటు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో తిరునక్షత్ర మహోత్సవాలను నిర్వహిస్తున్నారు. శ్రీవైష్ణవ తత్వాన్ని వ్యాప్తి చేసిన 12 మంది ఆళ్వారుల్లో చివరి ఆళ్వార్గా తిరుమంగై ఆళ్వార్ ప్రసిద్ధి చెందారు. ఒక రాజ్యానికి అధిపతిగా ఉన్న తిరుమంగై ఆళ్వార్ కుముదవళ్ళి నాచ్యార్ అనే ఆమెను వివాహమాడదలిచి వైష్ణవ దీక్షను స్వీకరించి ప్రతిరోజు 1000 మంది ఆస్తికులకు భోజనం పెట్టేవారు. నమ్మాళ్వార్ యొక్క 4 ప్రబంధాలకు 6 అంగముల వలె 6 ప్రబంధాలను అనుగ్రహించారు. ఈ సందర్భంగా 6వ రోజైన ఆదివారం సాయంత్రం తిరుమంగై ఆళ్వార్ సన్నిధిలో టీటీడీ జీయర్ స్వాముల ఆధ్వర్యంలో శ్రీవైష్ణవులు ఆచార్య పురుషులు నమ్మాళ్వార్ దివ్య ప్రబంధంలోని తిరువాయిమొழிని పఠించారు. అనంతరం సేవాకాలం శాతుమర సంప్రదాయబద్ధంగా జరిగింది. తిరుమలలోని లడ్డూ కౌంటర్లో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా టోకెన్ల స్కానింగ్, లడ్డూల జారీ ప్రక్రియను స్వయంగా పరిశీలించారు. భక్తులతో మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. లడ్డూల రుచి, నాణ్యత పెరగడం పట్ల భక్తులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ సివిఎండ్ఎస్ఓ ఎస్ శ్రీధర్, డిప్యూటీఓ లోకనాథం తదితర అధికారులు పాల్గొన్నారు. నెల్లూరులోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో శ్రీవారి కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. మార్గశిర మాస పూజల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాభరణ భూషితంగా అలంకరించి కొలువు తెచ్చారు. ఆపై అర్చకులు వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు కళ్యాణం మంగళకరంగా నిర్వహించి ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు సమర్పించారు. నెలమూడు శోభనాలు నీకు అతనికే తగును. కృష్ణా జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయంలో స్వామివారి కళ్యాణం వేడుకగా జరిగింది. మార్గశిర శుక్ల షష్ఠి సందర్భంగా ఆలయ ప్రాంగణంలో శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి ఉత్సవాలను వైభవపేతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేలాదిగా విచ్చేసిన భక్తజన సమక్షంలో వల్లి దేవసేన సమేత శ్రీ మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వరునికి అర్చకులు సంప్రదాయ కైంకర్యాలతో కనుల పండుగ కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. ఇక ఎన్టీఆర్ జిల్లా పెనుగంచి ప్రోలులోని శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి ఆలయంలో చండీ హోమం శాస్త్రోక్తంగా జరిగింది. లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ వేద పండితుల సమక్షంలో ఋత్వికులు యాగమండపంలో సంకల్ప పూజలతో చండీ హోమాన్ని వేదోక్తంగా నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో హోమక్రతువుల్లో పాలు పంచుకొని గోపయ్య సమేత లక్ష్మీ తిరుపతమ్మ దర్శనం చేసుకున్నారు. శ్రీకాకుళంలో నగరపాలక సంస్థ పరిధిలోని శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయంలో సుబ్రహ్మణ్య షష్ఠి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా గర్భాలయంలోని మయూర వాహన శోభితుడైన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరునికి ముందుగా విశేష ఆరాధనలు జరిగాయి. ఆపై ఆలయ ప్రాంగణంలో వేదికపై వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఉత్సవమూర్తులకు అర్చకులు వేదమంత్రాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల హరోంహర నామస్మరణల నడుమ కనుల పండుగ కళ్యాణం నిర్వహించారు. సంతోషించితివి నిన్ను చల్లగా పెండాడితివి, సంతోషించితివి నిన్ను చల్లగా పెండాడితివి, ఇంతటి వాడవైతివి ఏమనేమో నిన్నును, ఇంతటి వాడవైతివి.
అలాగే ఇటు శ్రీకాకుళంలోని బాలా త్రిపుర సుందరి శ్రీ కాలభైరవ స్వామివారి ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామివారి కళ్యాణం కమనీయంగా జరిగింది. వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఉత్సవమూర్తులకు అర్చకులు వేదమంత్రాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల హరోహర నామస్మరణల నడుమ కనుల పండుగ కళ్యాణం నిర్వహించారు. అటువంటి వైభవములమర చేసిన దైవం ఇటువంటి యోగంబులిన్నియును చేసే. అటువంటి వైభవములమర చేసిన దైవం ఇటువంటి యోగంబులిన్నియును చేసే. అనంతరం సంతాన వరప్రదాయకుడైన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుని అర్చకులు ప్రత్యేకంగా ఉయ్యలలో వేంచేపు చేసి భక్తులకు దర్శనం కల్పించారు. వరంగల్లోని సద్గురు శివానందమూర్తి గురుధామంలో లోక కళ్యాణార్థం చండీ హోమం జరిగింది. మార్గశిర మాసం సందర్భంగా గురుధామంలో ప్రత్యేకంగా యజ్ఞ యాగాది కార్యక్రమాలను విశ్వశ్రేయస్సు కోసం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా భక్తులు భక్తి ప్రపత్తులతో, సంకల్ప పూజలతో హోమక్రతువుల్లో పాలుపంచుకున్నారు. ఋత్వికులు శాస్త్రోక్తంగా చండీ హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. నేటి బాలలే రేపటి పౌరులు. సనాతన ధర్మ ప్రచారంలో విద్యార్థులను భాగస్వాములను చేస్తూ వారిలో భక్తి ప్రపత్తులను పెంపొందించే దిశగా తిరుమల తిరుపతి దేవస్థానం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో భగవద్గీత శ్లోక పఠన పోటీలను ఘనంగా నిర్వహించింది. గీతా జయంతి సందర్భంగా నిర్వహించిన ఈ పోటీలలో చిన్నారుల నుండి యువత వరకు ఎంతో ఉత్సాహంగా పాలుపంచుకుని తమ ప్రతిభా పాటవాలను ప్రదర్శించారు. కడపలోని శ్రీ కోదండరామాలయం ప్రాంగణంలో విద్యార్థులకు భగవద్గీత శ్లోక పోటీలు ఉత్సాహంగా జరిగాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీలకు జిల్లా నలుమూలల నుండి విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. 6-7 తరగతులకు ఒక విభాగం కింద, 8-9 తరగతుల వారికి ఒక విభాగం కింద నిర్వాహకులు పోటీలు నిర్వహించారు. అలాగే 18 సంవత్సరాలు పైబడిన వారికి సంపూర్ణ భగవద్గీత శ్లోక పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఎంతో ఆసక్తితో ఈ పోటీల్లో పాల్పంచుకుని తమ ప్రతిభా పాటవాలను ప్రదర్శించారు. అనంతరం న్యాయ నిర్ణేతలు ఉత్తమ ప్రదర్శన కనబరిచిన వారికి బహుమతులు, సర్టిఫికేట్లను అందజేశారు. అలాగే ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో కర్నూలు టీజీవీ కళాక్షేత్రంలో విద్యార్థిని విద్యార్థులకు భగవద్గీత శ్లోక పోటీలు ఆహ్లాదకర వాతావరణంలో జరిగాయి. 6-7 తరగతులు, 8-9 తరగతులకు 2 విభాగాల్లో, అలాగే 18 సంవత్సరాలు నిండిన వారికి ఒక విభాగంలో ఈ పోటీలు జరిగాయి. ఎంతో ఉత్సాహంగా విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా న్యాయ నిర్ణేతలు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించిన అనంతరం విజేతలకు ప్రశంసా పత్రాలను అందించారు. ఇక ఇటు ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి ఆలయం ప్రాంగణంలో టీటీడీ ఆధ్వర్యంలో గీతా జయంతి వేడుకల్లో భాగంగా భగవద్గీత శ్లోక పోటీలు ఘనంగా జరిగాయి. న్యాయ నిర్ణేతల సమక్షంలో విద్యార్థిని విద్యార్థులు ఎంతో భక్తి శ్రద్ధలతో
భగవద్గీత శ్లోకాలను పఠించి నిర్వాహకుల అభినందనలు అందుకున్నారు. తెలంగాణ రాష్ట్రం నారాయణపేట్ జిల్లా సరిహద్దుల్లోని దేవసుగూరులో నెలవైన శ్రీ సుగురేశ్వర స్వామివారి ఆలయంలో రథోత్సవం కోలాహలంగా జరిగింది. సుగురేశ్వర స్వామివారి జాతర సందర్భంగా ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుండి తరలివచ్చిన భక్తజనంతో ఆలయ పరిసరాలు సందడిగా దర్శనమిచ్చాయి. ఈ సందర్భంగా స్వామివారికి పల్లకి ఉత్సవం, రథోత్సవం భక్తజన సంద్రంగా జరిగాయి. ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీ వరాల నాగేంద్ర స్వామివారి ఆలయంలో సుబ్రహ్మణ్య షష్ఠి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. సంతాన ప్రదాయకునిగా ఈ ఆలయంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుడు వరాల నాగేంద్రుని అంశగా పూజలు అందుకుంటున్నారు. ఈ సందర్భంగా వల్లి దేవసేన సమేత శ్రీ వరాల నాగేంద్ర సుబ్రహ్మణ్య స్వామివారికి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. అలాగే ఇటు సూళ్లూరుపేటలోని శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ నాగేశ్వర స్వామివారి ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామివారి కళ్యాణం వైభవంగా జరిగింది. సుబ్రహ్మణ్య షష్ఠిని పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక వేదికపై వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి శాస్త్రోక్తంగా కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. శక్తిధరా శివ శక్తిమయా తారకాంతకా త్వమేవ శరణం. చిత్తూరు సమీపంలోని చవటపల్లెలో కొలువైన శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో తమిళ సంప్రదాయానుసారం కార్తీక మాసోత్సవాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో సామూహికంగా దీపలక్ష్మి పూజ జరిగింది. ఆలయ ప్రాంగణంలో శ్రీ లక్ష్మీదేవి ఉత్సవమూర్తిని సర్వాంగ సుందరంగా అలంకరించి కొలువుదీర్చారు. అనంతరం సంకల్ప పూజలతో అమ్మవారికి సకల ఉపచారాదులను పూర్తి చేసి లక్ష్మీ పూజ, కుంకుమార్చన, దీపలక్ష్మి పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో ఈ పూజల్లో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. నంద్యాల పట్టణం నాగులకుంట వద్ద నెలవైన శ్రీ నాగలింగేశ్వర స్వామివారి దేవాలయం ఉత్సవ సుగంధాలతో పరిమళించింది. షష్ఠి వేడుకల్లో భాగంగా అర్చకులు శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు, పసుపు, కుంకుమ, గంధం, విభూది తదితర మంగళ ద్రవ్యాలతో నయన మనోహరంగా అభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక అలంకరణలు చేసి శతనామర్చన, హారతులు అందజేశారు. భక్తులు స్వామివారి అభిషేక వీక్షణంతో పరవశులయ్యారు. విశాఖ మహానగరం దయాల్ నగర్లో కొలువైన శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో షష్ఠి హోమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముందుగా అర్చకులు వల్లి దేవసేన సమేత స్వామివారికి పంచామృతాలతో వేడుకగా అభిషేకం నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి మూలమంత్రయుక్తంగా హోమాలను నిర్వహించి మహాపూర్ణాహుతి సమర్పించారు. భక్తులు కార్తికేయుని అభిషేకాన్ని వీక్షించి హోమాలలో పాల్గొని నాగుల కట్టకు అభిషేకాలు జరుపుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలోని శ్రీ సూర్యనారాయణమూర్తి ఆలయంలో స్వామివారికి అభిషేకోత్సవం వేడుకగా జరిగింది. మార్గశిర మాసం ఆదివారాన్ని పురస్కరించుకుని అర్చకులు గర్భాలయంలో ఆదిత్యునికి అమ్మవారికి పలు రకాల ఫలరసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. కవచధారణ జరిపి పూలమాలలతో సుందరంగా అలంకరించి నైవేద్యం, మహామంగళ హారతులు సమర్పించారు. ఆరోగ్య ప్రదాతను సేవించి భక్తులు తరించారు.
శ్రీకాకుళం నగరంలో నెలవైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయంలో కళ్యాణోత్సవం కనుల పండుగ జరిగింది. షష్ఠి వేడుకలను పురస్కరించుకుని అర్చకులు చూడ చక్కగా నిర్వహించిన కార్తికేయుని కళ్యాణ వీక్షణతో భక్తులు తరించారు. ఉమా జటలేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై వల్లి దేవసేన సమేత స్వామివారిని వేంచేపు చేశారు. గణపతి పూజ, పుణ్యాహవచనం, కంకణధారణ తదితర క్రతువులను పూర్తి చేసి మేళతాళాల నడుమ కార్తికేయుని కళ్యాణం నిర్వహించారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం కరీంనగర్లోని శ్రీ రామేశ్వర ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం జరిగింది. ఆలయ ప్రాంగణంలో మయూర వాహనంపై వల్లి దేవసేన సమేత స్వామివారిని వేంచేపు చేసి అర్చకులు స్వామివారి కళ్యాణం నిర్వహించారు. వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ విశేష క్రతువులను పూర్తి చేసిన అనంతరం అర్చకులు సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణాన్ని నిర్వహించారు. పరమశివుని ప్రియసుతుడు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారు శోభాయాత్రలో కనుల పండుగ దర్శనమిచ్చారు. షష్ఠి వేడుకల్లో భాగంగా వనపర్తి జిల్లా కొత్తకోటలో నిర్వహించిన సుబ్రహ్మణ్య స్వామి శోభాయాత్ర ఆద్యంతం భక్తిరసభరితంగా సాగింది. చూడచక్కటి వాహనంపై వల్లి దేవసేన సమేత స్వామివారిని సుందరంగా అలంకరించి కొలువు తీర్చారు. అనంతరం స్థానిక అంబాభవానీ శంకర దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆపై డప్పు వాయిద్యాలు, మేళతాళాల నడుమ పురవీధులలో కుమారస్వామి శోభాయాత్ర అత్యంత వేడుకగా సాగింది. భక్తులు కావళ్లతో శోభాయాత్రలో పాల్గొని కుమారస్వామి కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు. చిత్తూరు పాత బస్టాండ్ వద్ద నెలవైన శ్రీ పొన్ని అమ్మవారి ఆలయంలో షష్ఠి వేడుకలు నేత్రపర్వంగా జరిగాయి. అమ్మవారి సన్నిధిలో ఉపాలయంలో కొలువైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి అర్చకులు అభిషేకం చేశారు. వల్లి దేవసేన సమేత స్వామివారికి పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. ఆపై గంధం, కుంకుమ, పుష్పమాలలు, నిమ్మకాయల హారాలతో స్వామి అమ్మవార్లను సుందరంగా అలంకరించి నివేదన, మహామంగళ హారతులు సమర్పించారు. గౌరికి, గంగకు, పృథ్వీకి, అగ్నికి, షట్కృత్తికలకు, శరవణమునకు. గౌరికి, గంగకు, పృథ్వీకి, అగ్నికి, షట్కృత్తికలకు, శరవణమునకు. కుమారుడవు శివ కుమార స్వామి. చిత్తూరు నగరం గీతా సంఘంలో చిన్నారులకు భగవద్గీత పోటీలు జరిగాయి. గీతా జయంతి ఉత్సవాలలో భాగంగా నిర్వాహకులు ముందుగా శ్రీకృష్ణ స్వామివారికి ప్రత్యేక పూజాధికారులు జరిపి హారతులు సమర్పించారు. అనంతరం చిన్నారులకు భగవద్గీత శ్లోక పఠన పోటీలు నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు గ్రామంలో కొలువైన పురాతన శ్రీ గోలింగేశ్వర స్వామివారి ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామివారికి ప్రత్యేక పూజలు ఘనంగా జరిగాయి. షష్ఠి వేడుకల్లో భాగంగా అర్చకులు స్వామివారికి ప్రత్యేక ఆరాధనలు, అభిషేకాలు జరిపారు. ఆపై సుందరంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. భక్తులు కుమారస్వామి దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఇక కాకినాడ జిల్లా గొల్లప్రోలులో కొలువైన శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామివారి దేవాలయంలో సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం జరిగింది. సుందరంగా అలంకరించిన స్వామి అమ్మవార్లను పల్లకీపై కొలువు తీర్చి గ్రామంలో ఊరేగించారు. అనంతరం కళ్యాణ వేదికపై కొలువు తీర్చి పలు రకాల వైదిక క్రతువులను నిర్వహించిన అనంతరం వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం నిర్వహించారు.
శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆదివారం 73,107 మంది భక్తులు దర్శించుకున్నారు. 22,721 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,58 లక్షల రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.